కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. పీసీ ఘోష్ ఇప్పటికే బీఆర్కే భవన్కు చేరుకున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి భారీ ర్యాలీతో కేసీఆర్ బయలుదేరారు. నేరుగా బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితతో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ ఏ ప్రశ్నలు అడగనుంది, అందుకు కేసీఆర్ ఎటువంటి సమాధానం చెబుతారు అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇప్పుడు మనం లైవ్ చూడబోతున్నాము. కేసీఆర్ బూర్గుల రామకృష్ణారావు బిల్డింగ్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఉన్న ఆఫీస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట హరీష్ రావు, అలాగే ఏంటంటే ఇతర నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. అయితే బీఆర్కే భవన్ ముందు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. మూర్తి, మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఆయన బీఆర్కే భవన్కు ఇప్పుడే చేరుకున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇప్పుడే కేసీఆర్ వెంట హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, సంతోష్తో పాటు మిగతా నేతలంతా కూడా చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఆఫీస్ బీఆర్కే భవన్లకు ఎంటర్ అవుతున్నారు. విజువల్స్ మన వీడియో జర్నలిస్ట్ మనకు చూపిస్తున్నారు. ఆయన చేతిలో ఒక నివేదిక కూడా కనిపిస్తుంది. ఆ చేతిలో ఫైల్తో ఆయన లోపలికి వెళ్తున్నారు. అన్ని ఆధారాలతో ఆయన కమిషన్ ముందుకు హాజరవుతున్నట్టుగా కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన చేతిలో ఒక ఫైల్ కూడా ఉంది. ప్రస్తుతం ఆయన లోపలికి ఆయనతో పాటు సంతోష్, అదేవిధంగా మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మిగతా నేతలంతా కూడా లోపలికి వెళ్ళారు. ఇప్పుడు మనం ప్రస్తుతం విజయాలు చూసాం. మొత్తంగా చూసినట్టే కాళేశ్వరం కమిషన్ విచారణ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఇప్పటికే చేరుకున్నారు. మరి కాసేపట్లో విచారణ, బహిరంగ విచారణ కూడా ప్రారంభమైతే కాబోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ కాళేశ్వరం కమిషన్ విచారణకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొలిసారి విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా చూసినట్టే ఈ నెల 5వ తారీఖు నాడే కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఈ 11వ తారీఖు మాత్రం వస్తానని చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు ఈయన విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ ఏం ప్రశ్నలు అడుగుతుంది, ఆయన ఏం సమాధానాలు ఇస్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే కేసీఆర్ చేతిలో ఒక డాక్యుమెంట్ కూడా ఉంది. ఆ డాక్యుమెంట్ను కాళేశ్వరం కమిషన్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా, అంటే దాదాపు ఎన్నికల కోడ్, ఎలక్షన్లకు ముందు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లోని 2 పియర్లు కుంగాయి. ఈ నేపథ్యంలోనే అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు కూడా ప్రభుత్వం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క కమిషన్ విచారణలో ఆనాడు మేడిగడ్డ పియర్స్ కూలిన క్రమంలో మీరు ఎలాంటి విచారణ చేశారు, ఏమైనా రిపేర్లు చేశారా, సాంకేతికంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అన్ని అంశాలపై కూడా కేసీఆర్ను కమిషన్ ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే కాళేశ్వరం కార్పొరేషన్ను ఎందుకు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఈ అంశాన్ని అడిగే అవకాశం కనిపిస్తుంది. మరో అన్నారం సుందీర్ల బ్యారేజ్ డిజైన్లు ఎందుకు మార్చారు, ఈ అంశాన్ని కూడా కేసీఆర్ను
అడగవచ్చు. మరోవైపు చూసినట్టయితే అసలు మేడిగడ్డ చుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును ఎందుకు మార్చారు? ఈ మూడు ప్రధానంగా ఈ 3-4 ప్రశ్నలు ప్రధానంగా కమిషన్ కేసీఆర్ని అడిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఈటెల రాజేందర్తో పాటు హరీష్ రావును కూడా విచారించింది. ముఖ్యంగా ఈటెల రాజేందర్ని కూడా పలు ప్రశ్నలు అడిగింది. ఆయన ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉండి ఈరోజు విచారణకు ఆయన కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన కూడా కొన్ని సమాధానాలు చెప్పారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం సబబే, కానీ ఆర్థికపరమైన అంశాలకు తనకు సంబంధం లేదు అన్నట్టు అంశాలని ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. మరోవైపు హరీష్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. విచారణ హాజరైన సమయంలో కూడా హరీష్ రావు కూడా కమిషన్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా క్షుణ్ణంగా సమాధానాలతో పాటు డాక్యుమెంట్లు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే ప్రతి అంశానికి కూడా ఆయన సుదీర్ఘంగా సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఈ రోజు కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. అంటే ఏదైతే కమిషన్ హరీష్ రావును ఏవైతే ప్రశ్నలు అడిగిందో ఆ ప్రశ్నలతో పాటు అదనంగా మరికొన్ని ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది. ముఖ్యంగా 63,000 కోట్లతో మొదటగా ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ తర్వాత 93,000 కోట్లకు చేరింది అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ముఖ్యంగా ఇటీవల హరీష్ రావు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా అదే విషయాన్ని ప్రొజెక్ట్ చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ సర్కారు కావచ్చు, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఖచ్చితంగా విచారణ చేయిస్తామన్న క్రమంలోనే 14-15 నెలల క్రితమే కాళేశ్వరం కమిషన్ను పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేసి సుదీర్ఘంగా విడతల వారీగా విచారణ కొనసాగించింది. ముఖ్యంగా ఈ విచారణలో అప్పుడున్నటువంటి ఏజెన్సీలు కావచ్చు, ఈఎన్సీలు, అదేవిధంగా చీఫ్ ఇంజనీర్లు, ఎస్సీలు, ఈలు అందరినీ కూడా సుదీర్ఘంగా విచారించింది. వారి దగ్గర నుంచి అఫిడవిట్లు కూడా తీసుకున్న క్రమంలో ముఖ్యంగా విజిలెన్స్ నివేదిక వచ్చింది. దాంతోపాటు ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ ఇచ్చింది. నాణ్యత లోపంతోనే ప్రాజెక్టు కూలిందని చెప్పి కూడా బ్యారేజీల పిల్లర్లు కూలాయని చెప్పిన నేపథ్యంలో విచారణ అయితే సుదీర్ఘంగా కొనసాగిన నేపథ్యంలో విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా వీళ్ళు ఒక 30-40 మంది మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యంలోనే 400 పేజీల నివేదికను ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సిద్ధం చేసిన తర్వాత పొలిటికల్ పార్టీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరుగా ఇప్పుడు విచారణకు హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా అంచనాలు 63,000 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించి 93,000 కోట్లలోనే మేము ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాము, 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది అనే అంశాన్ని ప్రధానంగా కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ వివరించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఏర్పాటుపై అంటే కమిషన్ ఎందుకు కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందనే అంశం పైన కూడా కేసీఆర్ సుదీర్ఘంగా వివరించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే కార్పొరేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తాము అప్పులు తీసుకున్నాం అనే దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు ఏది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సమయంలోనే ఒక సబ్ కమిటీని వేశారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒకటి ఈటెల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు ఈ ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ నివేదిక ప్రకారం తర్వాత క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాం అనేటువంటి డాక్యుమెంట్ అంటే క్యాబినెట్ తీర్మానం కావచ్చు, ఏదైతే సబ్ కమిటీ సంబంధించిన జీవోలు కావచ్చు, అన్ని ఈ జీవోలు అన్నీ కూడా ఈరోజు కమిషన్కు కేసీఆర్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చేతిలో డాక్యుమెంట్ పట్టుకొచ్చి ఆ డాక్యుమెంట్లో అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు అసలు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ ఎందుకు నిర్మించలేదు, మేడిగడ్డ వద్ద ఎందుకు బ్యారేజ్ నిర్మించారు అనే అంశం పైన కూడా ఆయన చాలా సుదీర్ఘంగా వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మిడిహట్టి వద్ద మొదట ప్రాజెక్టు నిర్మించాలని కూడా దాన్ని కొనసాగించాలని కూడా ప్రభుత్వం భావించింది. ఆ క్రమంలోనే మహారాష్ట్రతో చర్చలు కూడా జరిపింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అక్కడికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు, అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రితో కూడా సమావేశాలు నిర్వహించిన క్రమంలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రాజెక్టు కట్టడానికి మాత్రం ఒప్పుకోలేదు. ఆ తర్వాత మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర వెళ్ళారు. అప్పటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ను కూడా కలిసిన నేపథ్యంలో 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుకు తాము ఒప్పుకోము, ఒకవేళ 152 అడుగులతో కనుక ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్ట్రలోని మా ప్రాంతాలు ముంపు గురవుతాయి, గతంలో మేమే ఆందోళన చేశాం కాబట్టి ఇప్పుడు అనుమతిస్తే మాకు ఇబ్బంది ఎదురవుతుంది అనే అంశాన్ని చెప్పిన నేపథ్యంలో ఈ అంశం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం
వ్యాప్కోస్ సంస్థ ద్వారా కూడా ఒక సర్వే కూడా చేయించారు. ఆ తర్వాత కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించాల్సి వచ్చింది అనే అంశాన్ని కూడా కేసీఆర్ స్వయంగా చెప్పే అవకాశం కనిపిస్తుంది. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం ద్వారా 240 టీఎంసీల నీరు అక్కడ నీటి లభ్యత ఉంటుంది కాబట్టి రిజర్వాయర్లను నింపుకునే అవకాశం ఉంటుంది. అందుకే తాము 141 నిల్వ సామర్థ్యం గల టీఎంసీల నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లను కూడా నిర్మించాం. కొండపోచామ, రంగనాయక సాగర్, మల్లాన్ సాగర్ లాంటి రిజర్వాయర్లు నిర్మించాం. తద్వారా రైతులకు సాగునీరు అనేటువంటి అంశాన్ని కూడా ఈరోజు కేసీఆర్ స్వయంగా కమిషన్ ముందు పేర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఎలాంటి అవినీతి జరగలేదు, కావాలని ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ఒక దుష్ప్రచారం చేస్తోంది అనే అంశాన్ని ఆయన ప్రొజెక్ట్ చేయబోతున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు కేసీఆర్ రాకకు సంబంధించి కేసీఆర్తో పాటు ఇక మిగతా నేతలంతా కూడా ఆయనతో భారీ ర్యాలీగా ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే ఇక్కడికి పెద్ద ఎత్తున భారీ కార్యకర్తలు చేరుకొని వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశారు. కడిగిన ముత్యం వల్ల కేసీఆర్ బయటకు వస్తారు, కేసీఆర్ను విచారణ పిలిచినంత మాత్రాన ఆయన ఎత్తు తగ్గదు, ఆయన హుందా తగ్గదు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పుకొచ్చా. అంటే ఒక రకంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే అటు ముఖ్య నేతలంతా కూడా కేటీఆర్తో సహా అందరూ కూడా బీఆర్కే భవన్ వద్దకే చేరుకున్నారు. దాదాపు గంట సేపు విచారణ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. విచారణలో ఆ కాళేశ్వరం కమిషన్ అడిగే అన్ని ప్రశ్నలకు కూడా కేసీఆర్ సమాధానాలు చెప్పబోతున్నారు. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా ఫామ్ హౌస్లో మాజీ మంత్రి హరీష్ రావుతో ఆయన సుదీర్ఘంగా మంతనాలు చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరైన సమయంలో ఎలాంటి ప్రశ్నలు వేశారు, దానికి ఎలాంటి సమాధానాలు ఇచ్చాం, దీనిపైన ప్రధానంగా కేసీఆర్ హరీష్ రావుతో చర్చించిన తర్వాత ఇటీవల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా దీని కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ఇచ్చారు కాబట్టి హరీష్ రావు ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ కూడా ఆయన కేసీఆర్కు వినిపించారు, చూపించారు. మొత్తంగా పూర్తి స్థాయిలో సన్నద్ధమైన తర్వాతనే ఈరోజు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమైన బీఆర్కే భవన్ లోపలికి వెళ్లారు. విచారణ కూడా ప్రారంభం కాబోతోంది. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.